స్టార్ హీరోల సినిమాల గురించి చిన్న విషయం లీక్ అయినా, చిన్న గాసిప్ స్ప్రెడ్ అయినా ఆ థ్రిల్లే వేరబ్బా అని అంటారు ఫ్యాన్స్. కొన్నిసార్లు ఇలా లీక్ అయ్యే విషయాలు ఎక్సైట్ చేస్తే, ఇంకొన్నిసార్లు మాత్రం గతంలో ఎస్టాబ్లిష్ అయిన మంచి చెడ్లతో కంపారిజన్ కి గురవుతూ ఉంటాయి. అలా దేవర వర్సెస్ జై లవకుశ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురూ అయింది ఫిల్మ్ సర్కిల్స్ లో. తారక్ కెరీర్ ని వండర్ఫుల్ గా టర్న్ చేసిన సినిమాల లిస్టు తీస్తే అందులో తప్పక మంచి ప్లేస్ కొట్టేస్తుంది జనతా గ్యారేజ్. స్టైలిష్ గా ఉంటూనే మాస్ యాక్షన్ ఎలివేట్ చేసిన సినిమా జనతా గ్యారేజ్. తారక్ ని ఆ సినిమాలో సరికొత్తగా ఎలివేట్ చేసిన కొరటాల శివ ఇప్పుడు దేవర రేంజ్ పెంచి మరీ క్రియేట్ చేస్తున్నారు. దేవర 2 పార్టులుగా వస్తోంది. తారక్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు అన్నది నిన్న మొన్నటిదాకా వినిపించిన మాట. కానీ ఇప్పుడు తారక్ క్యారెక్టర్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. అందులోనూ ఈ వార్తకు జై లవకుశ సినిమాకు పోలికుండడంతో మంచి చెడులు విశ్లేషించుకుంటున్నారు అభిమానులు. జై లవకుశ సినిమాలో 3 రోల్స్ చేశారు తారక్. ఒకదానితో ఒకటి పోలిక లేకుండా లుక్ విషయంలోనూ మేనరిజమ్స్ పరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మ్యూజిక్ పరంగా, క్యారెక్టరైజేషన్స్ పరంగా మెప్పించిన ఆ సినిమా కథాపరంగా ఆకట్టుకోవడంలో ఎక్కడో విఫలమైంది. మరి జై లవకుశలో జరిగిన తప్పు దేవరలో జరగకుండా చూసుకుంటారా? తారక్ 3 పాత్రల సెంటిమెంట్ ని దేవర ఓవర్కమ్ చేస్తుందా? ఇంతకీ నిజంగానే దేవరలో తారక్ 3 రోల్స్ లో కనిపిస్తారా అంటూ సోషల్ మీడియాలో రకరకాల అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి.